వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్. దశాబ్దాల కాలంగా జర్నలిస్టుల ఇబ్బందులు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రభుత్వం దృష్టికి. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి. ఫిష్ మార్కెట్లో రకరకాలైన చేపలు అందుబాటు. క్షత్రియ రాజ్పుత్ సభ వివిధ బస్తీ శాఖల సభ్యులు డిమాండ్. ప్రస్తుతం పనిచేస్తున్న ఎలక్షన్ కమిటీపై నమ్మకం లేదు. ప్రజా నాట్య మండలి ఫోటో ఎగ్జిబిషన్ లో చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్. డ్రగ్స్ మత్తు పదార్థాలు సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, రెహమత్ నగర్ లో జరిగిన అమ్మ మాట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అంగన్వాడీ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు 2 లక్షల సహాయకులకు 1 లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుడ్ 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 మంచిగా పెట్టు. దూరం ఉన్నాను ఏమంటుంది మేడం? బట్టి గారు కూడా నేను చేద్దాం ఇద్దామని అన్నది. చేయండి అదే కదా కూర్చోండి అమ్మా, మాట్లాడతారు. మాత్రం పెట్టకూడదు వీళ్ళకు. వెళ్ళడం అదొక పండగ వాతావరణం. తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని, నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు. గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకు వ్యాయామము, మరి మైండ్ కూడా మెదడుకు మేత, వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో, అమ్మతో ఉండే టైం తక్కువ, టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ తో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి 7 రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి, వృత్తికి ధర్మం, విలువ, ఒక మానవత్వం. మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనే చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సో ఇవి 2 కూడా మనకు 2 బాధ్యతలు. కన్నందుకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తున్నందుకు ఇక్కడ బాధ్యత. కానీ మన అంగన్వాడీ సెంటర్స్ అనేది మానవత్వం, మాతృత్వం. మీరు మాతృమూర్తులాగా అక్కున చేర్చుకొని పొత్తిళ్లలో పెట్టుకొని కూడా వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం ఉంటుంది, చిన్నపిల్లలు కాబట్టి. అంత బాగా చూస్తేనే వాళ్ళ మైండ్ కూడా అంటే వాళ్ళ ఎదుగుదల ఉంటుంది. టీచర్ చూడగానే భయపడిపోవడము లేదా పారిపోవడము ఇట్లాంటిది రాకూడదు. వాళ్ళని కుక్కట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో కుక్కట్పల్లి ప్రెస్ క్లబ్ నిర్వహించారు. రాష్ట్ర నూతన కమిటీ సన్మానం, ఆత్మీయ సమ్మేళనం.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు మేడ్చల్ జిల్లా నాయకులు, జర్నలిస్టు చాలా కాలంగా హెల్త్ కార్డ్స్, ఇళ్ల స్థలాల విషయంపై సమస్య ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర కమిటీని కోరారు. రాష్ట్ర కమిటీ సానుకూలంగా స్పందిస్తూ గత దశాబ్దాల కాలంగా జర్నలిస్టుల సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని, హెల్త్ కార్డులు, కుటుంబ సభ్యులు, విద్య, ఇళ్ల స్థలాలు అందించడంలో విఫలమైందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో 2-3 రోజుల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే పరిష్కారానికి స్పష్టమైన హామీని తీసుకొస్తామన్నారు. సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన మోత వెంకటరెడ్డి హస్తం అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీకాంత్ అన్న రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా బాధ్యతలు నిర్వహిస్తున్న మామిడాల రవి ఇప్పుడు మనతో విధంగా అదే సంఘానికి బాధ్యత వహిస్తున్న ప్రధాన కార్యదర్శి బాధ్యత వహిస్తున్నటువంటి డాక్టర్ రాష్ట్రంగా పోతున్నారు. ఇంకా మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆ 10 జిల్లాల్లో ఏ జిల్లాకు దక్కని గౌరవం, స్థానం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు దక్కింది. అదెట్లా అని మీరంటే, జాతీయ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన కార్యదర్శి ఉమ్మడి జిల్లా వారే నరేందర్ రెడ్డి గారు. ఇక మొన్న ఖమ్మంలో జరిగిన మహాసభల్లో 2 ఉమ్మడి జిల్లా నుండి ఒక కీలకమైన ఒకరు కార్యదర్శికి కీలకమైన కోశాధికారిగా మీ జిల్లాకే ప్రారంభం దక్కింది. అందరికీ శుభాకాంక్షలు. అయితే ఎందుకు చెప్తున్నాను ఉమ్మడి జిల్లా ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే, రాష్ట్రంలో రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో యూనియన్ కార్యక్రమాలు అన్ని ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే, ఆనాటి నుండి కూడా ఇవాళ ఈ మధ్యకాలంలో ఖమ్మంలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలో మన సంఘం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గాన్ని మనం ఆత్మీయ సత్కారం చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో మన జిల్లా కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బంజారా హిల్స్లోని మత్స్యదర్శినిని సందర్శించారు. అక్కడున్నటువంటి చేపలను, మత్స్య సంపదను పరిశీలించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ మార్కెట్ కాంప్లెక్స్ను కలియదిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మత్స్యదర్శినిని బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొనుగోలుదారులు మత్స్యదర్శిని సందర్శించి కావాల్సిన మత్స్య సంపదను కొనుక్కోవచ్చని, నాణ్యమైన చేపలు, రొయ్యలు, పీతలతో పాటు రకరకాలైన చేపలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకుంటే డయాబెటీస్ వంటి వ్యాధులు దూరమవుతాయన్నారు. చేపలను క్రమం తప్పకుండా తీసుకుంటే నిద్రలేమి సమస్యలు దూరమవుతాయన్నారు. ఏకాగ్రత వంటి పెరుగుదల చైర్మన్ సాయి కుమార్ స్పష్టం చేశారు.
स्टोरेज ఉంది ఈ సీవాస్ పండుగ ఇది రావు క్షత్రియ రాజ్పుత్ సభ వివిధ బస్తీ శాఖల సభ్యులు డిమాండ్ చేశారు. ఆగస్టు 11న ఎలక్షన్స్ జరుగుతున్నందున ఈలోపే ఎలక్షన్ కమిటీని మార్చాలని వివిధ బస్తీ శాఖ సభ్యులు డిమాండ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే ఎలక్షన్ కమిటీని మార్చాలని కోరుతూ రెడ్డి హిల్స్ లోని సొసైటీ వివిధ బస్తీ శాఖ సభ్యులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త ఎన్నికలు ఆగస్టు 11న నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా 3 దాపలుగా నిర్వహించామన్నారు. ఎన్నికల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఎలక్షన్ కమిషన్ కొనసాగుతున్నందున ఆ కమిటీపై నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో ఒక వర్గానికి సపోర్టు చేస్తుందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ మార్చాలని డిమాండ్ చేశారు. We want justice. We want justice. We want justice. Save Rajput Sabha. Save our community. Jai Maharana. Jai Maharana. We want justice. We want justice. बस्ती शाखा ट्रेजरर, अब जो इलेक्शन हो रहा है राजपूत सभा में, इस बॉडी पे हमको भरोसा नहीं है. इस इलेक्शन बॉडी पे हमको कोई भी भरोसा नहीं है. हम आज ऑफिस ऑफ रजिस्ट्रार ऑफ सोसाइटी में अपील किया गया है कि हमको फ्री एंड फ्रैंक इलेक्शन कंडक्ट किया है. क्षत्रिय राजपूत सभा अभी जो इलेक्शन नोटिफिकेशन रिलीज हुआ है उसके बारे में बात करने के लिए मेरा नाम ठाकुर विक्रम सिंह, मैं बड़लागुड़ा बस्ती शाखा सेक्रेटरी. हम लोग इधर ऑफिस ऑफ सब रिसर्च सोसाइटी के पास आए, रिसर्च सोसाइटी के पास आए, और जो इलेक्शन नोटिफिकेशन रिलीज हुआ वो बिल्कुल इलीगल है, और जो बॉडी बना है वो आउट ऑफ बाईलॉज बना है. उसको इमीडिएटली जो बॉडी जो बना है उसको हम लोग रिक्वेस्ट करें कि उसको स्क्रैप किया जाए, और जो भी अपने आप अपने मनमानी करे वो ऑफिसर्स को इमीडिएटली तुरंत हटाने की हम लोग यहाँ पर गुजारिश किया गया है हमारे तरफ से. और हम फ्री एंड फ्रैंक इलेक्शन होने के लिए हम लोग गुजारिश कर रहे हैं. और ये पूरे बस्ती शाखा जो है 29 बस्ती शाखाओं को ये बात जानना पड़ेगा. जो भी आउट ऑफ बाईलॉज ये लोग कार्यक्रम कर रहे हैं, हम लोग ये पूरे 29 बस्ती शाखाओं को हम लोग ये सब्जेक्ट ले जाने वाले हैं. और आने वाले दिनों में जो भी इलेक्शन होता, जो भी फ्री एंड फ्रैंक इलेक्शन होता, वो फ्री एंड फ्रैंक इलेक्शन होना चाहिए. और ये जो भी इलीगल हो रहा उसको रोकने के लिए हम सख्त यहाँ पर जैसा आए हर बस्ती कमेटी को जाके इनका जो भी इलीगल एक्टिविटीज है पूरे बाहर रखेंगे. और आने वाले दिनों में इस इलेक्शन को हम फ्री एंड ट्रांसपेरेंट हुआ है तो कोऑपरेट करेंगे, नहीं तो इसके लिए हम लोग हमारा जो संघर्ष है वो करेंगे. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ డివిజన్ సెయింట్ పాయిస్ స్కూల్ డ్రగ్స్ మత్తు పదార్థాల ప్రమాణాన్ని వివరించే ఫోటో ఎగ్జిబిషన్ను అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, పట్నం సంస్థ రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహారావు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు, పాఠశాల ప్రిన్సిపల్ సర్టర్ లిందా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహ మాట్లాడుతూ సమాజంలో యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుందన్నారు. మారుతున్న పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ చెడు అలవాట్లకు బానిసలుగా అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సమాజ హితం కోసం కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ మత్తు పదార్థాలు సేవిస్తే ఏ విధమైనటువంటి దుష్భావన కలుగుతాయో యువతకు వివరిస్తూ వాటికి దూరంగా ఉండే విధంగా ప్రోత్సహించడం ముఖ్య పాత్ర తల్లిదండ్రులు పోషించాలని కోరారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజంలో ఉన్న పదవులు, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజానాట్య మండలి నాయకులు, సెయింట్ పాయింట్ స్టాఫ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. జయ 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 హే. స్కూల్ డిస్మిస్. డ్రగ్స్ గురించి అవేర్నెస్ కలగజేయడం, తర్వాత నిర్మూలించడంలో భాగంగా ఈ రోజున ఈ స్కూల్లో వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం జరిగింది. ఆ డ్రగ్స్ మహమ్మారిని జోలికి పోకుండా వాటి నుంచి బయటపడటానికి కానీ దేనికైనా కానీ, అంటే డిసీజ్ లాగానే దీనికి కూడా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. దాని గురించే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది.
అంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని దీని మీద అవేర్నెస్ కలగజేయటం, దీన్ని ప్రివెంటివ్ యాక్ట్గా తీసుకోవటం, ఇలాగా చేయటం చాలా అవసరం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడ చూసినా కూడా ఒక కలకలం లాగా రేపుతుంది. సో దీంతో యువత మనకు ప్రధాన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డ్రగ్స్ గురించిన అవేర్నెస్ మన స్కూల్స్లో, కాలేజెస్లో. సెంట్ బాయ్స్ రామ్నగర్ స్కూల్లో ఆన్ ద ఇన్విటేషన్ ఆఫ్ ప్రజానాట్య మండలి అండ్ సిస్టర్ లింగో వారి మేరకు ఇక్కడ అందరం ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలను మోటివేట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ అవేర్ చేసి సమాజంలో తమ వంతు పాత్ర ఏం చేయాలనేది, ఏ విధంగా ఉండాలనేది, చట్టం ఏ విధంగా వాళ్ళపైన ఉంటుందనేది, చట్టానికి ఏ విధంగా శిక్షలు ఉంటాయనేటిది అనేక రకరకాల అంశాలపై ఎగ్జాంపుల్స్తో వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మా గౌరవ సిపి గారు, మా జాయింట్ సిపి గారు, డీసీపీ గారు, Mistress of St. Pius 10th High School, the very presence of ACP here and the superintendent of Gandhi Hospital. And this is the greatest privilege for us because our school has received the opportunity with the presence of this special guest. And also we can see outside around the world there are many youth and the students are getting spoiled because of this. తెలంగాణ టోటల్గా డ్రగ్స్ ఎరాడికేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కన్స్ట్రక్టివ్గా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కేవలం గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చేస్తుంది సపరేట్ కావాలి అంటే సివిల్ సొసైటీ కూడా అందులో భాగం కావాలి. సివిల్ సొసైటీ అంటే మేబీ ఇంటలెక్చువల్, మేబీ టీచింగ్ ప్రొఫెషన్. చిత్తూరు జిల్లా కుప్పంలో గూడిపల్లి పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. కుప్పం మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ వద్ద చిత్తూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీధర్ పర్యవేక్షణలో సుమారు 10,582 మద్యం ప్యాకెట్లను ధ్వంసం చేశారు. ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కుప్పల్ అర్బన్ సిఐ జీటీ నాయుడు, రూరల్ సిఐ మల్లేష్ యాదవ్, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దశాబ్దాల కాలంగా జర్నలిస్టుల ఇబ్బందులు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రభుత్వం దృష్టికి. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి. ఫిష్ మార్కెట్లో రకరకాలైన చేపలు అందుబాటు.
సభ వివిధ బస్తీ శాఖల సభ్యులు డిమాండ్. ప్రస్తుతం పనిచేస్తున్న ఎలక్షన్ కమిటీపై నమ్మకం లేదు. ప్రజా నాట్య మండలి ఫోటో ఎగ్జిబిషన్ లో చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్. డ్రగ్స్ మత్తు పదార్థాలు సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.